విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అంటే చాలా వింతైన విషయాలు చెప్తారు, ఎస్ ఎస్ కానీ ప్రతిదీ నమ్మకంతో ముడిపడి ఉంటుంది. నమ్మకంగా చేయండి సక్సెస్ అవుతారు అంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నారు, అంటే అద్దం ముందు మనల్ని మనం చూసుకుంటూ ఏదైనా సంకల్పం చెప్పుకుంటే అది నిజం అవుతుంది అంటున్నారు. అది ఎలా, ఏంటి ప్రూఫ్? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, ఏదైనా ఒక సంకల్పాన్ని మనం అద్దం ముందు నిలబడి చెప్తే రియాలిటీకి వస్తుంది. ఎందుకంటే మనకు అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే నమ్మకం ఏర్పడుతుంది, అంటే ధైర్యం వస్తుంది. మీ లోపల ధైర్యం అనే ఫీలింగ్తో మీరు ఎలాంటి ఆలోచన అయితే రిలీజ్ చేస్తారో అది రియాలిటీకి వస్తుందండి. సో నేనేం చెప్తానంటే మా పార్టిసిపేషన్కి అందరికీ రాపిస్తూ ఉంటాను మార్నింగ్ టైంలో అఫర్మేషన్స్. వాటిని అద్దం ముందు చదవమని చెప్తుంటాను. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు మీరు ఏదైతే రాశారు కదా, ఆ రాసినటువంటి ఆ పేపర్ తీసుకెళ్ళి అద్దం ముందుకెళ్ళి ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చదివితే ఫాస్ట్గా రియాలిటీకి వస్తుంది. సో 11 టైమ్స్ రాస్తుంటారు ఒక సంకల్పాన్ని. 11 టైమ్స్ అద్దంలో చూస్తూ మీరు ఏదైతే రాశారో అది ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను చెప్పుకుంటూ కనుక చేస్తే త్వరగా రియాలిటీకి వస్తుందండి. మీరు అనొచ్చు, ఎందుకు సార్ అది ఎందుకు రియాలిటీ వస్తుంది? అద్దం అంటే చూడండి, మీరు అద్దంలో చూడగానే ఏంటంటే డబల్గా కనిపిస్తుంది, అంతేనా? ఇట్ ఇస్ అ సైకలాజికల్ ఫీలింగ్ అండి. ఒకటి ఉన్నట్టు కనబడుతుంది, ఇది ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఆన్సర్. అండ్ మనల్ని మనం ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తే మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. అంటే అనంతమైనటువంటి ఆలోచన నుంచి, అంటే ఎక్కువ ఆలోచన నుంచి ఒకే ఆలోచన పైకి వెళ్తుంది మన మనసు. అండ్ అలాంటిదప్పుడు మనకి భూతద్దం చూడండి, మామూలుగా సూర్యకిరణాలకు పేపర్ని కాల్చే శక్తి ఉండదండి హరిత గారు. బట్ అదే దాంట్లో భూతద్దం పెడితే ఏంటి, ఆ పేపర్ కాలిపోతుంది. ఎందుకు కాలిపోయింది అక్కడ పేపర్? అప్పుడు ఫోకస్ అయింది. పవర్ సేమ్ లైక్ దట్. ప్రతి మనిషిలో కూడా ఒక పవర్ ఉంటుందండి, బట్ ఆ పవర్ని వారు సరిగ్గా ఉపయోగించుకోరు. అండ్ ఇంకొకటి, రాత్రి పడుకునే ముందు ఎందుకని చెప్పి అప్పటికి అన్ని పనులు అయిపోయి ఉంటాయండి. సో మామూలుగా ఏంటంటే మధ్యలో ఏంటంటే రకరకాల పనులు గుర్తుకొస్తుంటాయి. వీటి నుంచి కొద్దిసేపు ఆలోచించగా మరి ఇంకొక పని చేయాలనిపిస్తుంది, అదే ఆలోచించారు ఇంకొక పని చేయాలంటే మల్టిపుల్ టాస్కులు రావడం వలన ఏమవుతుందంటే ఎనర్జీ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో అందుకోసం నైట్ గల ఆల్రెడీ అన్ని పనులు అయిపోయి ఉంటాయి. తనకు తాను కేటాయించుకునే సమయం కూడా బిఫోర్ ద స్లీప్ అండి. 2 సమయాలు కీలకమండి. ఒకటి ఉదయం నిద్రలేచిన తర్వాత సమయం, అండ్ రాత్రి పడుకునే సమయం. ఈ 2 సమయంలో ఎవరికి వారు వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం ఉపయోగించుకోవాలి. అంటే మీ సంకల్పాలు ప్రతి మనిషి కూడా నేను ఏమంటాను, ఒక పర్పస్ సెట్ చేసుకోవాలండి. ఎందుకు రాత్రి పడుకునే ముందు కాక మార్నింగ్ లేచిన వెంటనే ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో. అయితే చేసుకోవచ్చు అలా కూడా. అయితే రెడీ అయ్యి చేసుకుంటే బెస్ట్, అంటే ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్తో చేసుకోవచ్చు. అయితే పడుకునే ముందు ఎందుకంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మన మెలకువకు నిద్రకు మధ్యలో ఉంటుంది. ఆ టైంలో ఎటువంటి ఆలోచన ఇచ్చినా వర్కౌట్ అయింది. మీరు అనొచ్చు, సరే ఎందుకు సార్ అలా అంటే, చూడండి మన వర్షాకాలమే ఎందుకు వేస్తారండి రైతులు జనాలు చెప్పండి. నేల తడిగా ఉంటుంది. నేల తడిగా ఉన్నప్పుడు విత్తనం అనేది ఫాస్ట్గా మొలకెత్తుతూ ఉంటుంది. ఎందుకు? ఆ ఎన్విరాన్మెంట్ సూటబుల్. సేమ్ లైక్ దట్ ఒక మనిషి సంకల్పం ఇస్తే ఆ సంకల్పం రియాలిటీ అవ్వాలంటే ఒక ప్రశాంతమైన మనసు ఉండాలి. అంటే నిద్రకు మెలకువకు మధ్యలో ఉండే సమయం సరైన సమయం. ఆ సమయంలో ఏదైనా ఒకటి ఆలోచిస్తే కరెక్ట్గా అది రియాలిటీకి వచ్చేస్తుంది. సో అందుకోసమే చూడగలగాలంటే, అందుకోసమే అద్దం ముందుకెళ్ళి ఒక 11 టైమ్స్ 11 సార్లు మీరు ఏదైతే అఫర్మేషన్ రాసుకున్నారో దాన్ని ఉన్నది ఉన్నట్లు నా దగ్గరికి వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. అంటే సింపుల్ అండి, మీకు ఏది కావాలో అది ఆల్రెడీ ఇప్పుడే మీ దగ్గర ఉంది అన్న ఫీలింగ్లో ఉండాలి. అలా చాలామందికి ఉండదండి, ఎందుకంటే వారి మనసు నమ్మదు. అందుకోసమే కొన్ని రోజుల ట్రైనింగ్ అనేది అవసరం. చాలామందికి ఏంటంటే ఒక బుక్ చదివిందనో ఒక వీడియో చదివిందని అనుకుంటారు, చూస్తే సరిపోదు. అలా కాదు, కొన్ని రోజులు సాధన చేస్తుంటే మీరు మీ మనసును ఆధీనంలో తెచ్చుకుంటారు. ఆధీనంలో తెచ్చుకోకుండా ముందు ఎన్ని అఫర్మేషన్లు చేసినా, ఎంత ఊహించినా అవి రియాలిటీకి రావండి. ఫస్ట్ క్లారిటీ ఆధీనంలో ఉండడానికి కూడా ఏమైనా టెక్నిక్స్? అందుకోసమే ఒక ప్రాపర్ గురుముఖంగా ట్రైనింగ్ అనేది అవసరం. క్లాసెస్ నేను చెప్పేది ఏమిటంటే, ఫస్ట్ నేను సబ్జెక్ట్ ఇవ్వనండి. చాలామంది ఏదో సబ్జెక్ట్ ఇస్తారని వస్తారు, ముందు రోజు చెప్తాను నేను ఎలాంటి సబ్జెక్ట్ ఇవ్వను. నేను ఫస్ట్ మీకు మైండ్కు ట్రైనింగ్ ఇస్తాను. ఆధీనంలో తెచ్చుకున్న మనసుతోనే సాధ్యపడతాయి, కానీ ఆధీనంలో తెచ్చుకున్నటువంటి మనసుతో మీరు ఎన్ని అఫర్మేషన్లు చేయండి, ఎన్నిసార్లు ఊహించండి, ఏమి చేయండి, ఏమీ రిజల్ట్స్ రావు. ఫస్ట్ మైండ్ కంట్రోల్. ఇది చేయకుండా నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారండి, నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. ఎందుకు రావట్లేదు నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆధీనం తెచ్చుకోరు. మనసు ఇష్టం ఉన్నట్టు ఏదో చేస్తున్నామంటే వాళ్ళ శరీరం ఒక చోటు ఉంటుంది, మనసు ఒక చోటు ఉంటుంది.
అలా ఎలా వస్తాయండి? అదెందుకు మేడం సబ్జెక్ట్ కూడా అంతే. ఒక చాప్టర్ చదవాలంటే ఒక శరీరము, మనసు ఒకే దగ్గర ఉంటే అది అర్థమైపోద్ది సబ్జెక్ట్. శరీరం ఇక్కడ ఉంది, మనసు వేరే ఒక చోటు ఉంది. ఆ స్టూడెంట్‌కి మంచి మార్క్స్ వస్తాయండి హరిత గారు చెప్పండి? రావు. ఎందుకు? మైండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే చూడండి సింపుల్ అండి. వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్. వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే మన దృష్టి ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ శక్తి వెళ్తుంది. ఎక్కడికైతే శక్తి వెళ్తుందో అక్కడ రిజల్ట్స్ వస్తాయి. నీకు మంచి మార్క్స్ రావాలి అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకే దగ్గర ఉంచుకోవాలి బాడీ మైండ్. నువ్వు బిజినెస్ కూడా చేసేటప్పుడు కూడా మనీ రావాలి అంటే ఒకే దగ్గర ఉండాలి నీ శరీరము మనసు. అప్పుడే నీ బిజినెస్ అనేది సక్సెస్. అంటే సింపుల్ అండి హరిత గారు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధవాన్ లభతే ధనం. అంటే శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానం సరస్వతీదేవి వస్తుంది, శ్రద్ధ ఉన్నవారికే ధనం లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. లక్ష్మీదేవి కూడా అంతే అండి, చూస్తుంటుంది. మీరు ఎక్కువ పోస్ట్ పోన్మెంట్ నేచర్ ఉందనుకోండి రాను కూడా రాదు. ఉదయం సూర్యోదయానికంటే ముందు లేచే అలవాటు లేదనుకోండి రాదు. అంటే ఉదయం సూర్యోదయం ముందే లేవాలి. లేటుగా లేచే అలవాటు ఉంది వారికి అస్సలకే రాదు. అంటే సూర్యోదయానికంటే ముందు ఎవరైతే లేస్తారో వారికి లక్ష్మీదేవి అంటే సోమరితనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి రాదు అంటున్నారు. రాదు. ఎస్ ఎగ్జాక్ట్ అండి. ఎస్పెషల్లీ సూర్యోదయం సమయం సూర్యాస్తం పడుకోవద్దు అంటారు, అసుర సంధ్యావేళ అంటారు. ఎందుకంటారు చెప్పండి పెద్దవాళ్ళు? ఆ టైంలో పడుకోవడం వలన అనేక రకమైన పనులు మనం చేయకుండా ఉంటాం. ఆ పనులు చేయకుండా ఉన్నా ఆటోమేటిక్గా మనీ రాదు. దాంతోపాటు ఎప్పుడూ చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉండాలంటారు. ఏంటండి? స్మైలీ ఫేస్. ఎప్పుడైతే స్మైలీ ఫేస్తో ఉంటారో లక్ష్మీదేవి వరిస్తుందంటారు. దాంతోపాటు పేషెన్సీ, దాంతోపాటు మౌనం, సహనము మరియు సాధన ఎవరి చేతిలో ఉంటాయో వారు సక్సెస్ అవుతారండి. సో మీరందరికీ ఎవరికైతే మనీ కావాలనుకుంటారో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో అందరికి కావాలి ఎప్పుడు. సో ఎస్ అంటే ఒక సీక్రెట్ అండి హరిత గారు. ఏంటంటే మనీ గురించి విన్నా, మనీ గురించి చదివినా, మనీ గురించి మననం చేసినా మనీ విల్ కమ్ టు యూ అండి. దట్ ఈస్ సీక్రెట్. ఎందుకు చెప్పనా? మనీ ఎప్పుడైతే మనం చూస్తుంటామో మనసులో మనీ వచ్చేస్తుంటుంది. మనీ గురించి మనం వింటున్నాం అయినా మనీ వస్తుంది. ఎందుకు? మనీ గురించి చిత్రాలు వస్తుంటాయి మనకు. ఒక మనీ ఉంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది మనకు వస్తుంది. మనీ ఎందుకు కొంతమంది నెగిటివ్ యాటిట్యూడ్, అంటే మనీది ఏముంది లేరా అనేసి ఒక నెగిటివ్గా చూస్తుంటారు. మనీ వల్ల ఎన్నో గొడవలు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు మనీ రాదండి. సింపుల్ ఒకటే అండి, మన దాంట్లో మెయిన్ ఏంటి అంటే మీ సంకల్పం ఏదైతే ఉందో రాత్రి పడుకునే ముందు అద్దంలో చూస్తూ చెప్తే సరిపోతుందా? లేదండి, ఎవ్రీడే చేసుకోవాలి. మనం ఒక రోజు బ్రష్ చేస్తే సరిపోద్దండి? అంటే ఇది కూడా అలానేనా? సరే, నేను మా పార్టిసిపేషన్కి ఇదే చెప్తాను. ఓకే, ఎవ్రీడే మీరు బ్రష్ చేసినట్టే, ఎవ్రీడే మీరు స్నానం చేసినట్టే, ఎవ్రీడే మీరు భోజనం చేసినట్టే, ఎవ్రీడే 4 చేయమంటాను. అవి ఏంటి అంటే మెడిటేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్స్. ఓకే, మీరేం చెప్తారు? లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ తీసుకుంటారు కదా, మీ క్లాసెస్లో మీరు ఏం చెప్తారు? ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు? దీనికి ఏదైనా ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? ఏజ్ లిమిట్ ఏమీ లేదండి. అసలు నా జీవితం మారాలి అన్న బలమైన సంకల్పం ఉంటే సరిపోతుంది, వచ్చేయండి. లేదు నా జీవితం ఎలాగ ఉండాలనుకుంటే మాత్రం దయచేసి రాకండి. ఎందుకంటే నేను వారి జీవితం బెటర్ అవ్వడం కోసం ఏమేమి కావాలో అవన్నీ ట్రైన్ చేస్తుంటాను. సో దానికోసం ఏంటి అంటే మేము ఇప్పుడు 6 days ఆన్లైన్లో లైవ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. కేవలం 999 రూపీస్కి. ఎంతండి? 1000 రూపాయల కంటే తక్కువనే. ఎందుకంటే ఒక డ్రెస్ కంటే తక్కువనే. ఇప్పుడు చూస్తే డ్రెస్ కూడా ఎక్కువనే ఉంటుంది, 1000 రూపీస్ కంటే ఎక్కువనే వస్తుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలండి. అందరికీ అందుబాటులో అయ్యే ధరలో మేము తీసుకురావడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. జీవితంలో మార్పు కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ కావాలి అని విషయం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. మీరు చాలా జనరస్ గా డబ్బుకు ఆశపడకుండా ఎన్ని కన్సెషన్స్ ఇచ్చి ఇంత మందిని పిలుస్తున్నారంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మీరు తొందరగా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాలని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు మీ వల్ల ఇదే మాదిరిగా లాభం పొందాలని, మీరు చాలా గొప్పవారు అయిపోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను.